హీరోల లాంగ్ గ్యాప్, ఖాళీగా నిర్మాతలు, థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ తెలంగాణలో థియేటర్స్ యాజమాన్యం అంటే పంచాయతీ ఏంటంటే అగ్ర హీరోలు ఎవరు కూడా సినిమాలు తీయట్లేదట. ఇప్పుడు వాళ్ళందరూ సినిమాలు తీయకపోయేటప్పటికి థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్లో సినిమా లేవు. సినిమాలు లేకపోయేటప్పటికి ఏం చేస్తారు? థియేటర్లు మూసేయాలి. మరి సినిమాలు తీస్తే కదా, చిన్న సినిమాలు ఏమన్నా తీసుకొచ్చేస్తేనో వాటికి ఏమన్నా ఆదరణ ఉండటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా చేయాలి వాళ్ళు? అందుకని మేము థియేటర్లు మూసేస్తున్నాం అన్నారు. ఎవరి మీద కోపంతో అన్నారు ఆ మాట? హీరోల మీద కోపంతో థియేటర్లు మూసేస్తున్నాం అన్నారు. థియేటర్లు కనుక హీరోలు కనుక అంగీకరించి సినిమాలు తీస్తూ ఉంటే వారు కంటిన్యూ చేస్తారు. మరి హీరోలకి ఏమన్నా భయం ఎక్కువ. హీరోలు పేరుకి హీరోలే కానీ భయం ఎక్కువ వారికి. ఎందుకంటే అది హిట్ అయిద్దో హిట్ కాదో, అది మళ్ళీ ఎట్లా ఉండిద్దో, దానికి ఒక స్టోరీ, దానికి ఒక నేరేషను, దానికి ఒక ఇద్దరు డైరెక్టర్లు, దానికి మళ్ళీ ఒక టీము, దాని ఒక ఇది అబ్బా అసలు వీళ్ళు చాలా ఎక్కువగా ఊహించేసుకొని సినిమాలు తీయటం అనేటువంటి దానికి చాలా దూరం జరిగిపోతున్నారు. సంవత్సరానికి ఒక సినిమా వస్తున్నటువంటి వాళ్ళే చాలా ఎక్కువ రావట్లా. ఒక సంవత్సరానికి ఒక సినిమా. గతంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు సంవత్సరానికి 5 సినిమాలు 6 సినిమాలు వచ్చాయి. అవును, పాత ఓల్డ్. తర్వాత చిరంజీవి గారు, తర్వాత ఆ జనరేషన్లో కూడా సంవత్సరానికి 7-8 సినిమాలు వచ్చాయి. మరి అలాంటిది పరిస్థితి ఉంటే ఇక్కడ వీళ్ళు అసలు సినిమాలు తీయటానికి ఏందో ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో. మరి తీస్తే కదా జనం అన్నీ 10 సినిమాలు తీస్తే 10 ఎందుకు హిట్ అవుతాయి? కావు ఎప్పుడు కూడా. 10 సినిమాలు తీస్తే ఒక 5-6 హిట్ అవుతుంటాయి, 3-4 పోతుంటాయి. 4 హిట్ అవుతుంటాయి, 3-4 యావరేజ్ అవుతుంటాయి, 3 పోతుంటాయి. దాన్ని అవేమీ అన్నీ ఇట్లా బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఎప్పుడు నేను ఇలాగే ఉండాలనేటువంటిది ఉండదు. మరి బయట ఉంటుంది సార్, ఒకసారి బయట ప్లే చేయండి. బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఏందండి ఓం గారు, ఏంటి మొత్తానికి సినిమాలు హీరోలు తీయట్లేదని మరి వీళ్ళందరూ థియేటర్లు మూసేస్తామంటే ఎట్లా? అంటే ఇది ఒక చైన్ లింక్ పద్ధతి అండి. ఇది ఎప్పుడైనా మరి సినిమాలు తయారవుతాయి ఎందుకు తీయట్లేదు? హీరోలు సినిమాలు ఎందుకు తీయట్లేదు అంటారు? భయమా లేకపోతే? అంటే సినిమాలు తయారైతే థియేటర్కి ఫీడింగ్ ఉంటుందండి. థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూడడం మొదలు పెడితే అప్పుడు హీరోలు నటిస్తూ ఉంటారండి. కానీ మనం చూస్తుంటే ఒక 10 ఏళ్లుగా జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా కూడా చెయ్యని పరిస్థితి కనిపిస్తోందండి. ఎందుకు అంటే ఇప్పుడు మేకింగ్ క్వాలిటీ అనేది పెరిగిందండి. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చెయ్యాలి అనేటువంటి ఒక మైండ్ సెట్లో స్టార్ హీరోలు ఉండడం వల్ల ఇది జరుగుతుందండి. యాక్చువల్గా ఏంటంటే ప్రతి సినిమా రాజమౌళి తీసే స్థాయిలో చేయాల్సిన అవసరం లేదండి. ఈ రోజున కరోనా తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చేసినాయండి. కాబట్టి ఆ నేపథ్యంలో నెల రోజుల్లో అయ్యే సినిమాలు, లేకపోతే 2 నెలల్లో అయ్యే సినిమాలు, లేకపోతే ఒక 3 నెలల్లో పూర్తయ్యే సినిమాలను కనుక వాళ్ళు చేస్తూ వెళ్తుంటేనండి కనీసము సంవత్సరం సార్ రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎంతమంది హీరోలు చేయగలుగుతాడండి? చూస్తున్నాం మనం. ఆయన 2-3 ఏళ్లకి ఒక హీరోతో ఒక సినిమా తీస్తున్నారు. కానీ మిగిలిన డైరెక్టర్స్ కూడాను వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ని యాక్సెప్ట్ చేసి లేకపోతే ఒక మంచి టీముని పెట్టుకుని చిన్న బడ్జెట్లో, అంటే మరీ భారీ ఏదో 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు అని కాకపోయినా కానీ స్టార్కి అలాగూ ఇమేజ్ ఒకటి ఉంటుంది, అతను థియేటర్కి రాపించగలడు. కాబట్టి అలాంటి స్టార్స్ కాస్త పెద్ద మనసుతో నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారంటే ఈ పరిస్థితి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క మనం చెప్తున్నాం, ఏది థియేటర్స్ అన్నింటినీ క్లోజ్ చేసేస్తున్నారు, ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, ఓటీటీ కల్చర్ పెరిగింది అని. దాన్ని కట్ చేయాలంటే, దాన్ని తగ్గించాలి అంటే, జనాన్ని థియేటర్కి రప్పించాలి అంటే హీరోస్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలండి. ఇప్పుడు థియేటర్స్ వాళ్ళు కూడా తీసుకున్న నిర్ణయం అంటే నిజానికి ఇలా థియేటర్స్ అప్పుడప్పుడు క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇందాక సుదర్శన్ థియేటర్ మేనేజర్ ఆయన
అధినేత చెప్తున్నారు. ఏం చేస్తున్నాం అంటే ఇక మేము ఏం చేయాలి ఇప్పుడు, ఎలక్షన్స్ ఒకవైపు, ఎండలు ఒకవైపు, ఐపీఎల్ మ్యాచెస్ ఒకవైపు, ఇలా ముక్కుమ్మడిగా ఒక్కసారి దాడి చేసేసరికి థియేటర్కి ఎవరు ప్రేక్షకులు రావట్లేదు. అయితే మంచి సినిమా తీసినప్పుడు, స్టార్స్ సినిమాస్ తీసినప్పుడు ఎలాగైనా కానీ ప్రేక్షకులు వస్తారండి. కానీ పెద్ద హీరోలు ఎవరు చేయడం లేదు. ఇందాక మీరు అన్నట్టుగా అండి, ఎన్టీ రామారావు గారు సంవత్సరానికి 10 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, నాగేశ్వరరావు చేసిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణ అయితే ఒక సంవత్సరం 18 సినిమాలు రిలీజ్ అయినాయని. అంటే దాదాపుగా 2 నెలలకు ఒక 5 సినిమాలు చొప్పున చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కేవలం అంటే కాదు ఓంప్రకాష్ గారు, వారు మొత్తం మీద 100 సినిమాలు, 105 సినిమాలు, 110 సినిమాలు తీశారు. చిరంజీవి గారు 151 సినిమాలు తీశారు. మరి ఇప్పుడు మన అగ్ర హీరోలు అని చెప్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పట్టుమని 25 సినిమాలు తీసేటప్పటికి వీళ్ళ జీవితం అయిపోయిద్దేమో. అంతేనండి. వాళ్ళ కెరియర్ వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి, తక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ హిట్స్ వస్తుంది అనుకుంటారు. అది చాలా రాంగ్ నోషన్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం అగ్ర హీరోలు చేసిన సినిమాలు కూడా కథ బాగోపోయినా, కథనం బాగోపోయినా కానీ ఆ తీసుకున్న లైన్ జనానికి నచ్చపోయినా కానీ అటర్ ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయండి. ఇందాక మీరు చెప్పినట్టుగానే ఒక సంవత్సరానికి ఒక 4 సినిమాలు చేయండి, 2ో 1టో హిట్ అవుతాయి కదా ఖచ్చితంగా. అది చూసుకోకుండా ఒక సినిమా చేస్తే హిట్ అవుతుంది అనేటువంటి ఒక బ్యాడ్ థాట్తో సంవత్సరానికి ఒకటి లేదా 2 సంవత్సరాలకు ఒకటి అదే దాని మీద కూర్చోవడం వల్ల వాళ్ళంతటా వాళ్ళే సినిమా ఇండస్ట్రీని కిల్ చేస్తున్నట్టు అవుతుందండి. ఈ విషయంలో ఇవాళ థియేటర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించి ఇలా కాదు, మనం కూడా ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున ప్రేక్షకులు వచ్చి సినిమాలు చూస్తేనే పెద్ద హీరోల సినిమాలని చూస్తారు. ఇందాక ఒక ఆయన ఒక మాట చెప్పాడు, సరే మేము చిన్న సినిమాలు అసలు ప్రదర్శించము, పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడే థియేటర్స్ ఓపెన్ చేసి ఆ 15 రోజులు 20 రోజులు ఆ సినిమాలను ఆడిస్తాము అని చెప్పేసేయండి ఇంకా అని అంటున్నారు. ఎందుకంటే ఈరోజు అసలు టోటల్ కాన్సెప్ట్ మారిపోయిందండి. ఒక థియేటర్లో, సింగిల్ థియేటర్లో 2 షోస్ ఒక సినిమా వేస్తున్నారు, 2 షోస్ ఒక సినిమా వేస్తున్నారండి. అంటే ఒక సినిమా 4 ఆటలు కూడా సస్టైన్ గా థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించే పరిస్థితి లేదు. అలాగే థియేటర్కి వెళ్తే కూడానండి 15 మంది ఉంటే వేస్తామండి, లేకపోతే ఏమండి అని ఇప్పుడు ఒక నో షో అనే ఒకటి కల్చర్ ఒకటి వచ్చేసింది. ఏంటది? ఎంతమంది? కనీసం 15-20 మంది థియేటర్లో లేకపోతే మీరు తీసుకున్న టికెట్లు డబ్బులు వాపస్ ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ జరుగుతుంది కదా. మనం ఏదో ఒక 5 టికెట్లు కొరకు థియేటర్కి వెళ్తాము, సార్ మీ 5గురే వచ్చారు లేదా మీ 6గురే వచ్చారు, మీ 6గురు కోసమో 7గురు కోసమో 10 మంది కోసం మేము షో వేయలేం కదా అని మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళిన తర్వాత షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సరే ఏదో రోజు మొత్తం మీద 4 ఆటలు వేయాల్సింది 1 ఆటో 2 ఆటలు వేసే బదులు 4 ఆటలు ఆపేద్దాం, కనీసం కరెంట్ కలిసి వస్తుంది, ఆ శాలరీస్ కలిసి వస్తాయి కదా అని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జిబిటర్స్ అందరూ తీసుకుని నిర్ణయం వద్దండి. అంటే ఇది అసోసియేషన్ పరంగా తీసుకోలేదు, ఇండివిజువల్గా తీసుకున్నారు. నిజానికి ఆంధ్రాలో కూడా గత 2-3 నెలలుగా అండి ఏ సింగిల్ థియేటర్ పడింది లేదు. అంటే హీరోలది తప్పు అంటారు అంతే కదా ఫైనల్గా. 100% హీరోలు సినిమాలు చేయకపోవడం తప్పు. ఇప్పుడు మనం చూస్తే ప్రభాసు ఇప్పుడు ప్రస్తుతం కల్కి, కన్నప్లో గెస్టు, ద రాజా సాబు, సాలార్టు, స్పిరిట్, ఇప్పుడు ఉన్నటువంటి గత 10 ఏళ్లలో 6 సినిమాలు చేశారు అంతే కదా. బాహుబలి, సిరీస్ 2, సాహో, రాధేశ్యామ్, ఆది పురుషు, సలారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి, కేఎల్ నారాయణ చిత్రం నడుస్తున్నట్లుంది. అది ఎప్పుడు వచ్చింది అనే దానికి మనం ఆకాశం వెంక చూడాలి. గత 10 ఏళ్లలో ఆయన తీసినటువంటి చిత్రాలు 1 నేనొక్కడనే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్ప్రైడరు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం. అన్నీ కలిపి కూడా 10 సినిమాలు లేవు. 10 సంవత్సరానికి ఒక సినిమా వచ్చింది. ఇక గుంటూరు కారము, ఎన్టీఆర్, దేవర, వార్ 2, ప్రశాంత్ నీళ్ళు ఇప్పుడు ఉన్నట్లున్నాయి. గత 10 ఏళ్లలో 7 సినిమాలు, అంటే 10 సంవత్సరాల్లో 7 సినిమాలు మాత్రమే. రభస, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలు అవకుశ, అరవింద్ సమేత, 666, రామ్ చేసినటువంటి. మరి రామ్ చరణ్ చూస్తే ప్రస్తుతం గేమ్ చేంజరు, బుచ్చిబాబు, సనా, సుకుమార్ ఇవి నడుస్తున్నట్లున్నాయి. మరి గత 10 ఏళ్లలో 7 సినిమాలు మాత్రమే తీశారు రామ్ చరణ్. ఎవడు, గోవిందుడు అందరూ వాడేలే, బ్రూస్లీ, ధ్రువ, రంగస్థలము, వినయ విధేయరామ, 666+, 3 సినిమాల్లో గెస్టు. ప్రస్తుతం ఇక ఆచార్య ఉంటుంది, ఖైదీ నెంబర్ 150, 3, కిస్కా భాయ్, కిస్కా జాన్, అల్లు అర్జున్, పుష్ప 2. గత 10 ఏళ్లలో 10 చిత్రాలు.
ఎవడు, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అలా వైకుంఠపురంలో, పుష్ప, పవన్ కళ్యాణ్ గారిది ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నట్లున్నాయి. సెట్స్ మీదనే. గత 10 ఏళ్లలో 7 సినిమాలు, గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో. చిరంజీవి గారిది విశ్వంబర గత 10 ఏళ్లలో 6 సినిమాలు, ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోళో శంకర్. బాలకృష్ణ గారిది NBK 109 గత 10 ఏళ్లలో 12 సినిమాలు తీశారు. హైయెస్ట్ ఆయనే తీసినట్టున్నాడండి, 12 సినిమాలు. అవునండి, స్టార్ హీరోలో ఆయన ఎక్కువ చేశారండి. లెజెండ్, లయను, డిక్టేటరు, గౌతమి పుత్ర శాతకర్ణ, పైసా వసూల్, జయసింహ, NTR బయోపిక్స్, రోలర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. నాగార్జున, కుబేర గత 10 ఏళ్లలో 12 మూవీసు, పర్వాలేదు. వెంకటేష్ ఇంకా కొత్త చిత్రం మొదలుగా గత 10 ఏళ్లలో 9. ఏమిటండి ఇది? అదే అండి, అంటే ఏంది actually ఇది? అంటే ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తే కార్మికులకి ఒక ఉపాధి లభిస్తుంది అన్నది ఒక మాట నిజమేనండి. కానీ థియేటర్కి రప్పించేది అంటే ఆఫ్టర్ మేకింగ్ తర్వాత థియేటర్కి రప్పించేది మాత్రం స్టార్స్ సినిమాలేనండి. కాబట్టి నెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్న ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు చదివిన పేర్లు చూస్తే దాదాపు 10-12 మంది స్టార్స్ అండి. వీళ్ళు కనీసం సంవత్సరానికి 2 చేస్తేనండి మొత్తం ఏదో నిత్య కళ్యాణ పచ్చతరణం లాగా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది అన్నది వాస్తవం అండి. అంటే అన్ని హిట్లు అవుతాయని కాదు, కానీ థియేటర్కి ఫీడింగ్ అయితే జరుగుతుందండి. కేవలం థియేటర్ అండి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ బతకడానికి కాదండి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ అమ్మే స్టాల్స్ వాళ్ళు కావచ్చు, సైకిల్ స్టాండ్స్ వాళ్ళు కావచ్చు. సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. సరే వాళ్ళందరూ బాగుండాలంటే మీ హీరోలు సినిమాలు తీయరు, మరి మీ హీరోలు తిట్టరే? అదే తిట్టడం కాదు సార్, అంటే హీరోల ఆలోచన రావాలండి. మేము ఇండస్ట్రీకి నిలబడతాం, మేము ఇండస్ట్రీకి అండగా ఉంటాం. ఇప్పుడు ఇందులో కాదండి, ఇప్పుడు అందులో తీసిన 10 సినిమాల్లో 6 ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు పోయినాయి కూడా తెలవదు. 4 హిట్లు అయినాయి అందరై యావరేజ్గా. 10 సినిమాలు తీస్తే 4 హిట్ అయింది. అంటే ప్రతి సినిమా హిట్ అయిద్దని ఎవడు బాండ్ రాస్తాడండి? ఎక్కడ సాధ్యం అయింది? ప్రతి సినిమా హిట్ అయ్యే పనికి అయితే అసలు ఇంకా మనకెందుకు, ఇక మనమే దానికి ఒక చరిత్ర రాసుకోవచ్చు కదా. అది ఎలా కుదిరిద్ది? అందుకని తలా 2 సినిమాలు తీయాలని ఖచ్చితంగా రూల్ పెట్టాలి. ఫ్యాన్స్ అడగాలండి వాళ్ళని, మీరు 2 సినిమాలు తీస్తారా, అసలు మీ ఫ్యాన్స్గా ఉండాలా లేదా మేము తేల్చండి. మీరు సంవత్సరానికి 2 సినిమాలు తీస్తేనే మేము మీ ఫ్యాన్స్గా ఉంటాము, లేదంటే మేము మీ ఫ్యాన్స్గా మేము పక్కకు బయదొరుకుతామని పెట్టాలి ఒక సిస్టమ్. కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా స్టార్స్తో సినిమాలు తీసే నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. సినిమా సంబంధించిన అప్డేట్లు రావు, ఫ్యాన్స్ ఏమో నిర్మాతను తిడుతూ ఉంటారు. ఏది మా హీరో సినిమా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు షెడ్యూల్, మీరేం అప్డేట్ ఇవ్వరేంటి అన్న నిర్మాతలు తిడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో నాకు ఎవరో పాపం నిర్మాత చెప్పాడులేండి, ఒక నిర్మాత చెప్పాడు, ప్రస్తుతం మా జీవితము పొయ్యి మీద ఉన్న పెనం మీద ఉన్నటువంటి ఆమ్లెట్ లాగా ఉంది. ఇటు గాలిస్తే అటు కాలుతుంది, అటు గాలిస్తే ఇటు కాలుతుంది, అటు ముందు నుయ్యి వెనక గొయ్యే పరిస్థితి అయిపోయింది. డబ్బులు పోతుంది, పరువు పోతుంది, మాటలు వస్తున్నాయి, గౌరవం లేదు ఇండస్ట్రీలో. ఊరగా మా బ్యాగులు మా చెక్కుల మీద ఉన్నటువంటి ఇది తప్ప మాకు ఎక్కడా గుర్తింపు కూడా లేదని పాపం ఆయన ఆవేదన ఆక్రందన చూస్తే ఒక రకంగా అంతర్లింగంగా ఏడుస్తున్నారు. పేరేమన్నా హీరోకి, పేరేమన్నా డైరెక్టర్కి, డబ్బేమన్నా పాపం ప్రొడ్యూసర్. ఆయతని పాపం అన్నిట్లో ఆకరణ పిలుస్తారు, ముందు కూడా పిలవరు పాపం. పిలిస్తే పిలుస్తారు, లేకపోతే లేదు. కనీసం దాంట్లో ఉన్న కామెడీ యాక్టర్కి ఉన్నంత గౌరవం కూడా లేనటువంటి పరిస్థితి అయిపోతుంది పాపం నిర్మాతలు. అవును కదా? అవును, 100% అండి. నిర్మాత చాలా ఎందుకని గతంలో నిర్మాతల పరిస్థితి బాగానే ఉండేది కదా, కాస్త గౌరవంగా ఉండేది పాపం. అంటే ఏం లేదండి, ఇప్పుడు టెక్నీషియన్స్ అని గౌరవించినప్పుడు హీరోలు ఆటోమేటిక్గా నిర్మాతలు కూడా గౌరవిస్తారండి. ఎందుకంటే ఒక దర్శకుడు నిర్మాతను గౌరవిస్తాడు. హీరో ఎప్పుడైతే దర్శకుడిని గౌరవిస్తాడో, నిర్మాతను గౌరవిస్తాడో, ఒక మంచి ప్రొడక్ట్ వస్తుందండి. అలా కాకుండా ఒక ఈగోతో నేను సినిమా చేస్తే సక్సెస్ అవుతుంది, నేను డేట్స్ ఇవ్వడమే చాలా ఎక్కువ అనే మైండ్ సెట్తో హీరో ఉన్నంత కాలమునండి ఈ పరిస్థితి మారదండి. ఎందుకంటే నేను సంవత్సరానికి 1 సినిమానే చేస్తాను, 2 సినిమాలు చేస్తానంటే కొద్ది రోజులు అయిన తర్వాత ఆ హీరోని మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఏదో మొత్తానికి సొమ్ము ఒకరిది సోకొకరిది అంటారు. అదే జరుగుతుందండి ఇప్పుడు ఇండస్ట్రీలో. పనిని పాపం ఏం చేస్తాం.